అరగంటలో 6గురిని అత్యంత క్రూరంగా హత్య చేసిన నరహంతకుడు. చెప్పాలి అంటే ఆ ఊరిలోనే కాదు, ఇప్పుడు అతగాడు చేసిన ఈ పనికి ఇప్పుడు ఒక సంచలనమే కలిగించినటువంటి వార్తనే చెప్పాలి. రాజ్ కుమార్ 2 నెలల క్రితమే పోక్సో కింద అరెస్ట్ అయి బయటకు వచ్చిన అతడు నరమేధం సృష్టించాడు. 6గురిని ఏకకాలంలో పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు పరారీలో ఉన్నాడు. నిజంగా అతను మనిషేనా అంటే ఇంత దారుణం చూసిన తర్వాత మనిషి కింద మనం ఎలా ట్రీట్ చేస్తాం, ఒక మానవ మృగం అనే చెప్పాలి. అయితే ఇతని మానసిక పరిస్థితి ఎలా ఉంది, ఎందుకు ఇంత దారుణానికి ఒడిగట్టాడు, ఒకరి తర్వాత మరొకరిని అతని పైన పోక్సో యాక్ట్ పెట్టినటువంటి ఆ తల్లితో పాటు, మైనర్ అమ్మాయి వాళ్ళ తల్లితో పాటు నానమ్మని చంపి ఆ మైనర్ అమ్మాయిని కూడా లాక్కొని వెళ్ళి ఆ అమ్మాయి పైన అఘాయిత్యానికి పాల్పడి ఆ తర్వాత హత్య చేశాడు. అంతటితో ఆగకుండా ఆ నరమేధాన్ని కొనసాగించాడు. తన భార్యని కూడా చూడకుండా, కన్న పిల్లలని కూడా చూడకుండా మొత్తం 6గురిని చంపేశాడు. ఇప్పుడు దేశాన్ని కుదిపేస్తోంది ఈ దారుణమైన ఘటన. ఇంతకీ ఈ నరరూప రాక్షసుడి యొక్క మానసిక పరిస్థితి ఏంటి? నిజంగానే ముందు నుంచి అతనికి ఈ నేర ప్రవృత్తి ఉందా, లేకపోతే పోక్సో యాక్ట్ పెట్టారు, ఆ తర్వాత సొసైటీలో తను ఎలా ఉండగలుగుతాను అనా, లేకపోతే అతని మీద ప్రభావం చూపిన అంశాలేంటి, వీటిపైన వివరంగా అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు. డాక్టర్ గారితో మాట్లాడి చాలా వివరంగా తెలుసుకుందాం. సార్, గతంలో విశాఖపట్నంలో 6గురిని హత్య చేసిన కేసు జుత్తాడలో, విశాఖలో బాగా సంచలనమైంది. ఇప్పుడు తెలంగాణ రంగారెడ్డిలో చూస్తే ఏంటి సార్ అసలు ఈ సైకోయిజానికి అతని మానసిక పరిస్థితిని ఎట్లా చూడాలి? ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు మీరు చెప్పినట్టుగా చూసాం. కానీ మరి ఇటీవల కాలంలో ఇంత దారుణంగా 6 మందిని, అందులో తన సొంత కన్న పిల్లలను కూడా చంపడం అనేది చాలా విచారించదగ్గ విషయము. మా మానసిక వైద్యశాస్త్ర ప్రకారం ఏమిటంటే ఏఎస్పిడి అనే ఒక ప్రత్యేకమైన మానసిక స్థితి, అంటే ఏఎస్పిడి అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. అంటే సింపుల్గా చెప్పండి సైకోపాత్ అని మన మామూలు భాషలో. అంటే ఈ యాంటీ సోషల్ అని నేను అనుకుంటున్నాను, నాకు మీడియాలో నేను చూసింది కానీ విన్నదాన్ని బట్టి కానీ అతని ప్రవర్తన బట్టి, అంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిసార్డర్ ఉన్న వాళ్ళు చాలా జులాయిగా ఉంటారు, తిరుగుతూ ఉంటారు, అబద్ధాలు చెప్తూ ఉంటారు, మోసాలు చేస్తూ ఉంటారు, రౌడీజం చేస్తూ ఉంటారు. వాళ్ళకు పోలీసులన్నా, చట్టమన్నా, శిక్ష అన్నా అసలు భయం అనేది ఉండదు. మామూలు మనిషి ఒకసారి ఏదైనా పొరపాటు చేస్తే, నేరం చేస్తే, పనిష్మెంట్ ఇస్తే వచ్చిన తర్వాత భయపడి మళ్ళీ చేయడు పొరపాటును చేసినవాడు. కానీ ఈ ఏఎస్పిడి లక్షణాలు ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్ళకు భయం అనేది, భక్తి అనేది, పశ్చాత్తాపం అనేది ఉండదు, రిపెంటెన్స్ ఉండదు. ఎన్నిసార్లు జైలుకి వెళ్ళినా, ఎన్నిసార్లు నేరం చేసినా మళ్ళీ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి ఆ పశ్చాత్తాపము, ఇంట్రోస్పెక్షన్, ఆత్మపరిశీలన ఉండదన్నమాట. వీళ్ళలో ఒక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ₹1 లాభం వస్తుందనుకుంటే ₹1,00,000 డ్యామేజ్కి కూడా వాళ్ళు వెనకాడరు. వాడికి వచ్చేది రూపాయే, కానీ ₹1,00,000 అవతల వాడిని నాశనం చేస్తాడు ఆ రూపాయి కోసం. అంటే అలాంటి మనస్తత్వం అనమాట. చాలా మీన్ మెంటాలిటీతో, క్రూరమైన మనస్తత్వంతో ఉంటారు. వాళ్లకు నీ, నా, తన, వావి, వరుసలు, వయసుతో అసలు సంబంధం ఉండదు. చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, ఎవరైనా సరే. పోతే ఈ విషయంలో ఇక్కడ నాకు తెలిసిన విషయం ఏంటంటే, నేను విన్నది, చూసింది మీడియాలో ఇవాళ, ఇతను మొదటి నుంచి కూడా చాలా అప్పులు చేసేవాడని, అప్పుల వల్ల ఇంటికి వస్తే ఎగరగొట్టి తిరగడం, తప్పించుకొని తిరగడము, అబద్ధాలు చెప్పడము, రౌడీజం చేయడము, ఇవన్నీ ఒక ఎత్తు. అది కాకుండా ఆల్రెడీ కొన్ని పోలీస్ కేసులు కూడా గతంలో ఉన్నట్లు నేను సమాచారం తెలుసుకున్నాను. ఇతను మ్యారేజ్ చేసుకున్నాడు, 2 పిల్లలు ఉన్నారు. కానీ తన ఇంటి పక్కన ఉండే ఈ మైనర్ బాలిక ఎవరైతే ఇప్పుడు అతను అఘాయిత్యం చేసి మళ్ళీ హత్య చేసినామో, ఈ మైనర్ బాలికతో ఇష్టపడి అతను ఆ అమ్మాయితో తిరగాలని అతను బలవంతం చేసి ఆ అమ్మాయితో కొన్నాళ్ళు కలిసి ఉండి ఆఖరుకు తన భార్యా పిల్లలకు నేను ఇంకొక అమ్మాయిని చేసుకుంటాను, మీరు ఒప్పుకోవాల్సిందే అని వాళ్ళని బలవంతం చేసినట్టు. కానీ ఏ భార్య కూడా ఒప్పుకోదు కదా, ఆల్రెడీ పిల్లలు ఉన్నారు, ఇంకొక అమ్మాయిని తెచ్చి నేను పెళ్లి చేసుకుని అందరం కలిసి ఉంటామని కూడా చెప్పాడని నేను విన్న సమాచారం ఉదయం నుంచి మీడియాలో చూస్తున్నది. దానికి భార్య ఒప్పుకోకపోతే భార్య పైన కూడా కక్ష పెంచుకున్నాడు. ఈ లోపల ఎవరినైతే ఈ అమ్మాయిని ఈ పోక్సో కేసు కింద మైనర్ బాలికను అఘాయిత్యం చేశాడో, గతంలో పెళ్లి చేసుకుని బలవంతం చేశాడో, వాళ్ళ అమ్మ వాళ్ళు వెళ్ళి అడిగాడు, మీ అమ్మాయిని నేను చేసుకుంటాను, ఇచ్చేసంటే వాళ్ళు కూడా ఒప్పుకోలే. అరే నీకు భార్య పిల్లలు ఉన్నారు కదా, ఒప్పుకోకపోతే వాళ్ళపైన కక్ష పెంచుకున్నాడు. చివరకు ఈ అమ్మాయి పైన అఘాయిత్యం చేసానికి వాళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే తీసుకెళ్లడము, స్టేషన్లో పెట్టడము, జైలుకి వెళ్ళడము, కొన్నాళ్ళు జైలు శిక్ష, ఇప్పుడే బయటకు వచ్చాడు. మామూలుగా ఏంటంటే ఇక్కడ చట్టంలో కూడా కొన్ని లొసుగులు కనపడుతున్నాయి. మామూలుగా పోక్సో కేసు కింద అరెస్ట్ అయిన వాళ్ళకు బెయిల్ అనేది అంత సులభంగా రాదండి, చాలా సీరియస్ నేరం. అలాంటిది ఏదో మొత్తం మీద మేనేజ్ చేసుకొని బయటకు వచ్చినట్టు అనిపిస్తూ ఉంది. కాబట్టి చట్టాన్ని కూడా ఇతను ఏదో మాయ చేశాడు. బయటికి వచ్చిన తర్వాత ఎవరైతే
తనకు ఆ అమ్మాయి వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఇచ్చి తన పైన పోక్సో కేసు పెట్టారో అంటే ఆ అమ్మాయి తల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఫస్ట్. ఆ రెవెంజ్ ఇక్కడ చూసి మనకు కనబడేది అంటే ఒక ప్రతీకారం, ఒక రెవెంజ్ లాగా వెళ్ళేసి ఆ అమ్మాయి మైనర్ బాలిక తల్లిని చంపేశాడు. ప్రాబబ్లీ ఇంట్లో నానమ్మ కూడా ఉన్నది, ఆమెను చంపేశాడు. అయిపోయిన తర్వాత ఈ అమ్మాయిని తీసుకెళ్ళి ఎవరినైతే అతను చేసుకోవాలి అనుకున్నాడో పోక్సో కేసు పెట్టినారో వాళ్ళు ఆ అమ్మాయిని మళ్ళీ బయటికి తీసుకెళ్ళి ఆమె పైన మళ్ళీ అఘాయిత్యం చేయడం ఏదో చేసి అమ్మాయిని చంపేశాడు. అంటే రెవెంజ్ తీసుకోవడం, ప్రతీకారం. మీరు నన్ను ఇలా చేస్తారా, నన్ను పంపిస్తారా జైలుకు అనే కక్ష ఉండొచ్చు, ప్రతీకార కక్ష ఉండొచ్చు. పోయి ఆ అమ్మాయిని చంపేశాడు. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఏ భార్య అయితే నువ్వే కదా, నువ్వు ఒప్పుకొని ఉంటే అమ్మాయిని నేను చేసుకునేదాన్ని కదా, మన ఇంట్లో ఉండేది కదా, కాబట్టి నువ్వు మూలకారణం చెప్పేసి మళ్ళీ అని అనుకుంటున్నాం. దిస్ జస్ట్ అవర్ థింకింగ్. అంటే భార్య పైన కూడా ఆ కక్షతో, అంటే అతనికి అది ఏఎస్పీడీ అనాలో లేకపోతే అంతమించిన ఉన్మాదం. మా భాషలో, మా సైకియాట్రిలో ఏఎస్పీడీ అనేది ఒక ఆస్పెక్టు, ఇది మనస్తత్వం. కానీ ఉన్మాదం అని ఇంకోటి ఉంది, సైకోసిస్. అంటే ఇంక పిచ్చి లాంటిది. మనం మామూలు భాషలో పిచ్చి అంటామే. ఇంకా వాళ్ళకు జడ్జిమెంట్ ఉండదు, ఇన్హిబిషన్స్ ఉండవు, వాళ్ళు చేసేది తప్ప ఒప్ప అని కూడా తెలియదు, కోల్పోతారు. ఆ వివేకము విచక్షణ కోల్పోతారు. ఒకవేళ ఇతనిలో అలాంటి స్టేజ్కి వెళ్ళాడా అనేది కూడా మనం పర్సనల్గా అతన్ని పరీక్ష చేసి మాట్లాడితే మనకు ఈ విషయం క్లారిటీ తెలియదు. నేనేమన్నా అంటే భార్యను కూడా ఎందుకు చంపాడంటే ప్రాబ్లీ ఆమె కంప్లైంట్ ఒప్పుకోలేదు కాబట్టి, నువ్వు ఒప్పుకుంటే అమ్మాయిని తెచ్చి మన ఇంట్లో పెట్టుకునేవాడిని, రెండో పెళ్లి లాగా పెట్టుకునేవాడిని అనుకున్నాడు. కాబట్టి భార్యను చంపేశాడు. కానీ ఇక్కడ ఒకే ఒక అర్థం కాని విషయం అంటే పిల్లల్ని ఎందుకు చంపాడు. తన సొంత పిల్లల్ని చంపాడంటే మామూలుగా ఏఎస్పీడీ వాళ్ళు ప్రతీకారంతో వేరే వాళ్ళని చేసి, కానీ పిల్లల పైన అతనికి ప్రతీకారం ఉండాల్సిన అవసరం లే. కానీ ఒకటేంటంటే భార్య పైన అనుమానమైన ఉండొచ్చు, లేదా ఈ పిల్లలు నాకు పుట్టారో లేదని ఒక డౌట్ ఇట్లాంటివి కూడా మేము చూస్తుంటాం మా ప్రాక్టీస్లో. డెల్యూజన్స్ ఆఫ్ ఇన్ఫిడిలిటీ అంటాం. అంటే శీలాన్ని శంకించి పిల్లలు కూడా వీ డోంట్ నో, అది మోర్ డీటెయిల్స్లోకి వెళ్ళేది. లేదా నేను చెప్పాను ఇంకోటి ఉన్మాదం, ఆ సైకోసిస్ వెళ్ళిన వాళ్ళకు అసలు వాళ్ళకేం తెలియదు, ఏం ఉండవు. ఆ ఫీలింగ్స్, అటాచ్మెంట్స్, బాండింగు, వీళ్ళు నా పిల్లలైన రక్త సంబంధమే అనేది కూడా ఉండదు. అసలు కొంతమంది మనం చూస్తున్నాం, రోడ్డు మీద ఎవరు కనబడితే వాళ్ళని అలా కొట్టి చంపి వెళ్ళిపోయే వాళ్ళు కూడా కొంతమంది చూస్తుంటాం అప్పుడప్పుడు. కాబట్టి ఇలాంటి ఉన్మాద స్థితికి వెళ్ళి ఫైనల్గా అది చేశాడా, లేకపోతే ఇంకోటి నేను తెలుసుకున్నది అంటే ఇతనికి బాగా ఆల్కహాల్ అలవాటు ఉందండి. డ్రింక్, మద్యపానంతో పాటు డ్రగ్స్ కూడా ఉండొచ్చు. ఏఎస్పీడీ వాళ్ళకు లేనివంటూ ఉండవు, అన్నీ ఉంటాయి, తెల్లవాట్లు అన్నీ ఉంటాయి. బట్ ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నప్పుడు వాళ్ళు మొత్తం ఆ జడ్జిమెంట్ కోల్పోతారు, ఆ ఇన్హిబిషన్స్ ఉండవు, ఆ బిడియం అనేది, అరే మన భయము భక్తి ఏమి ఉండవు అనమాట. మనం చూసినా కదా కొంతమంది బాగా డ్రింక్ తాగితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, ఇష్టం ప్రవర్తిస్తుంటారు మామూలు వాళ్ళు కూడా. అలాగే వీళ్ళకంటే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఆ ఆల్కహాల్ బాగా తీసుకున్న స్టేజ్లో వాళ్ళు అన్నీ మర్చిపోయి అసలు నేనాని పిల్లలు అనేది తెలియదు, భార్య అనేది తెలియదు, ఎవరని తెలియదు. ఆ యొక్క ఉన్మాద స్థితిలో హైటెండ్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్లో కూడా, అంటే ఇవన్నీ ఇన్ని చేయాలంటే చాలామంది నేరస్తులు ఏం చేస్తారంటే, నేరం చేయాలంటే మద్యం పుచ్చుకుంటారు. ఒక మర్డర్ చేయాలనుకోండి, మామూలు వాళ్ళు సాదాసీదాలు అంత ఈజీగా మనం మర్డర్ చేయలేం. ఆల్కహాల్ తీసుకోవడమో డ్రగ్స్ తీసుకోవడం ఉన్నప్పుడు వాళ్ళు అవన్నీ మర్చిపోతారు, వాళ్ళకి భయం అనేది ఉండదు. అవతల వాడిని కత్తితో పొడిచి ఇష్టం వచ్చి నరికేస్తారు. దానికి ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ వాళ్ళకు ఆ మర్డర్ చేసేందుకు దోహదపడతాయి. కాబట్టి ఇతను కూడా ఇవన్నీ జరిగినప్పుడు బాగా డ్రింక్ తీసుకొని కూడా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను ఒక సైకియాట్రిస్ట్. ఇప్పుడు ఇతడి పైన ఈ పోక్సో యాక్ట్ పెట్టారు, నన్ను జైలుకు పంపారు, నేను బెయిల్పై వచ్చాను అని పూర్తిగా కక్ష పెంచుకొనే చేశాడంటారా? ఇదంతా ముందుగా ప్లాన్తోనే చేశాడంటారా? అప్పటికప్పుడు మీరు చెప్పినట్టు కొన్ని సందర్భాల్లో క్షణికావేశం కావచ్చు, స్పాట్ డెసిషన్ లాగా ఇది క్షణికావేశం లాగా మాత్రం కనబడడం లేదండి. ఎందుకంటే జైల్లో ఇతను ఉన్నాడు, ఒక సుమారుగా 4 రోజుల పాటు ఉన్నాడు. ఆ 4 రోజుల పాటు అతనిలో ప్రతీకార వాంఛ అలా రగిలి నేను వచ్చిన వెంటనే ఏం చేస్తే నేను ప్రతీకారం తీర్చుకోవచ్చు అని అతను ఒక ప్లానింగ్ లాగా చేసుకున్నట్టు ఒక స్కెచ్ గీసుకొని ఉంటాడు జైల్లో. అందుకని చూడండి, వచ్చిన వెంటనే జరిగిపోయాయి. వచ్చిన తర్వాత టైం లేదు, ఈ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిలీజ్. ఎప్పుడైతే రిలీజ్ వచ్చి బయటకు వచ్చాడో వెంటనే హీ స్టార్టెడ్ యాక్షన్. వెంటనే వెళ్ళి వాళ్ళ ఆ కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి తల్లించి అంతే కదా, అండ్ హీస్ వెయిటింగ్ ఫర్ ద ఆపర్చునిటీ. మనసులో రగిలిపోతా ఉంది అతనికి, నేను ఇన్నాళ్ళు జైల్లో ఉన్న కారణం వీళ్ళే అని చెప్పేసి వెంటనే వాళ్ళని చేయడము, ఇలా ఒకటి చేయడం, ఇవన్నీ ఉదాహరణకు కూడా జరిగిపోయాయి. సరే, ఇప్పుడు ఈ రాజ్ కుమార్ ఏదైతే ఇట్లాంటి కఠినమైన నిర్ణయం తీసుకొని ఇంతమందిని వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి నేను చనిపోతున్నాను అన్నాడు, ఇది నమ్మసక్యమా లేకపోతే ఏమైనా డైవర్ట్ చేసే ప్లాన్? ఐ డోంట్ బిలీవ్ అండి. ఎందుకంటే ఏఎస్పీడీ ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకుని వేరే వాళ్ళని చంపుతారు తప్ప వాళ్ళు అంత ఈజీగా ఆత్మహత్య అయితే చేసుకోరు. ఇది ఉన్నవాళ్ళు, అదే సైకోసిస్ ఉన్మాదంలో ఉన్న వాళ్ళైతే చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ నాకు తెలిసి రాజ్ కుమార్ ఆత్మహత్య చేసుకుని మాత్రం నేను అనుకోవడం లేదు, జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను.
నిజంగా ఒకవేళ నేను చాలా పెద్ద తప్పు కక్షతో చేశాను, నేను రియలైజ్ అయ్యాను, నేను చనిపోవాలి, ఇక సొసైటీ నన్ను యాక్సెప్ట్ చేయదు అనుకున్నవాడైతే పరారీలో ఎందుకుంటాడు? అంటే మరి ఇమీడియట్గా అది కదా ఎలాగో తను దొరుకుతాడు, కానీ ఇమీడియట్గా అతను ఏంటి ఇంతమంది చంపాడు కాబట్టి ఇంకా ఈసారి ఇంకా సీరియస్గా ఉంటుందని చెప్పి తప్పించిన వాళ్ళు తప్పించుకోవాలని చెప్పి తిరుగుతూ ఉంటాడు. ఏదో ఒక రోజు అతను దొరుకుతాడు. అంత ఈజీగా మామూలు మనిషి అయితే భయపడి లొంగిపోతాడు. కానీ ఏఎస్పీడీ వాళ్ళు ఎప్పుడు కూడా నేరం చేస్తారు, మళ్ళీ ఆ నేరం తప్పించుకోవడానికి ఎలాగైతే ఎలాంటి దారులు ఉన్నాయో వెతుక్కుంటూ ఉంటారు. అది కూడా వాళ్ళ లక్షణం, ఆ ఏఎస్పీడీ లక్షణం అన్నాడు. మామూలు వాళ్ళు చూడండి అంత ఈజీగా వాళ్ళు పట్టుబడిపోతారు, వీళ్ళు పట్టుబడరు అంత ఈజీగా. ఎక్కడో పోయి తిరుగుతూ ఉంటారు, ఏదో రోజు అయితే పట్టుబడతారు గ్యారంటీ. మీరు చెప్పినట్టు ఈ ఏఎస్పీడీ అంటే సైకోపాత్ లక్షణం అనేది ఒక్కసారి వాళ్ళలో డెవలప్ అవుతుందా, ముందు నుంచి కూడా? ఎస్, ఈ చిన్నప్పటి నుంచి ఉంటుందండి. వాళ్ళకి ఏమవుతుంది, చిన్నప్పటి నుంచి అబద్ధాలు చెప్పడము, స్కూల్ ఎగరగొట్టడము, లేకపోతే డబ్బులు తీసుకొని ఇంట్లో నాన్న షర్ట్లోంచి డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము, లేదా చిన్న చిన్న జంతువులను పట్టుకొని హింసించడము, బొద్దింకలను, ఏను దొరికాను బల్లులను, ఇలా. అంటే ఆ చిన్నప్పటి నుంచి ఆ క్రూయల్టీ టు అనిమల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం. పిల్లలు కొంతమంది చూడండి పిల్ల పక్షులను తీసుకొని హింసించడం, అంటే ఆ హింసించే క్రూయల్ మెంటాలిటీలో ఉంటుంది. తర్వాత ఒక చట్టం కానీ అన్ని పోలీసులు చట్టానికి దానికి వ్యతిరేకంగా వెళ్తుంటారు, సిగ్నల్ పడినా వెళ్ళిపోతుంటారు, డబ్బులు దొంగతనం చేస్తుంటారు, ఎప్పుడు తిరుగుతూ ఉంటారు, డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉంటారు. ఇలా అంటే మొదటి నుంచి చదువుపోయింది కానీ, ఒక బాధ్యత కానీ, ఒక క్రమశిక్షణ కానీ, వీళ్ళకి ఒక భక్తి కానీ, గౌరవం కానీ, రెస్పెక్ట్ కానీ ఏమి ఉండవు అన్నమాట. చిన్నప్పటి నుంచి మనం తెలుసుకోవచ్చు ఇలా వీళ్ళ ఆకతాయితనము, వీళ్ళ జులాయితనము, చదువుపైన ధ్యాస ఉండకుండా ఇలా తిరుగుతూ ఉంటారనమాట. కాబట్టి అలాంటి వల్ల మనం చిన్నప్పుడే కొంచెం తల్లిదండ్రులు గుర్తించితే వాళ్ళని వెంటనే తీసుకెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గర ఏదైనా కౌన్సిలింగ్ చేస్తే కొంత మంచిది. మానసిక వైద్య పరిభాషలో దీన్ని పిచ్చి అంటారన్నారు. ఇది పైశాచిక అంటే ఏఎస్పీడీ అనేది పిచ్చి కాదండి, అది పర్సనాలిటీ డిసార్డర్ అంటారు. అది ఒక రకమైన ముదురు, ఇంకా అది ముదిరిపోతే పిచ్చి. పిచ్చి వాళ్ళు ఏంటి తెలియక చేస్తారు, వాళ్ళకి జడ్జిమెంట్, వీళ్ళకి అన్నీ తెలిసి చేస్తారు, వీళ్ళకి తెలిసి చేయడం పిచ్చి అన్నీ ఉంటాయి. ఏఎస్పీడీ వాళ్ళు తెలిసి చేస్తారు. ఉన్మాదం పిచ్చిన వాళ్ళు పాపం వాళ్ళకు తెలియదు, వాళ్ళకి తెలియకుండా ఏదో భ్రమలు భ్రాంతుల్లో ఉంటూ అది నిజమనుకొని అలా చేసేస్తారు అంతే తప్ప వీళ్ళు తెలిసి కావాలని చేసేవాళ్ళు అన్ని తెలివిగానే చేసే పనులు ఇది ఏఎస్పీడీలో. ఉన్మాదంలో అయితే తెలియకుండా చేసేది. అందుకని ఉన్మాద స్థితిలో చేసిన వాళ్ళకి కొంచెం శిక్ష కూడా తగ్గుతుంది, వాళ్ళు మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. ఆఖరకు ఫైనల్గా వాళ్ళకి శిక్ష కాకుండా జడ్జి గారు నిజంగా ఉన్మాదం వల్ల జరిగింది అనుకుంటే జైలు కంటే, సెంట్రల్ జైలు కంటే వైజాగ్ మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. కానీ ఏఎస్పీడీ వాళ్ళని అలా కాదు, వాళ్ళకు మరణశిక్ష లేదా జీవిత శిక్షనో జైలుకే పంపిస్తారు. అది తేడా శిక్షలో. ట్రీట్మెంట్ ఉంటుందా సార్? అంటే ఏ లెవెల్లో? కష్టం అండి. అదే సైకోసిస్ అనే వాళ్ళని మనం ట్రీట్ చేయొచ్చు, ఉన్మాదాన్ని ట్రీట్ చేయొచ్చు, బాగు చేయొచ్చు. కానీ ఏఎస్పీడీ వాళ్ళని పూర్తిగా బాగు చేయడం కష్టము. వాళ్ళు ఏదైనా చిన్నప్పటి నుంచి వాళ్ళను ఇలా చిన్నప్పుడే తెలిస్తే ఈ రిఫార్మేటరీ స్కూల్స్, బోర్సల్ స్కూల్స్ అని ఉంటాయి, జోనైల్ స్కూల్స్, ఇలాంటి వాటిలో అది గవర్నమెంట్ అక్కడ పెట్టి వాళ్ళకు కొంత సంస్కరణ లాగా చేస్తారు. కానీ మొత్తం మీద 100% బాగుపడతారని మాత్రం గ్యారంటీ లేదు ఏఎస్పీడీ ఉన్న వాళ్ళు. వీళ్ళతో ఎప్పటికైనా కుటుంబానికి, సమాజానికి కొన్ని ఇబ్బందిగా మనం చూసే ఈ రౌడీజము, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, గూండాయిజం ఇవన్నీ కూడా వీళ్ళంతా ఇలాంటి వాళ్ళే. ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబం ఇబ్బందులు పడుతుంది అని అనుకుంటూ ఉంటాం, కానీ ఆల్రెడీ 6 చనిపోయారు. ఇప్పుడు పరారీలో ఉండటం వల్ల ఊరంతా వణికిపోతుంది. కరెక్టే, పరాలంటే వాడు ఎప్పుడైనా వచ్చి ఏమైనా చేస్తాడేమో అనేది భయం అనేది ఉంటుంది. కాబట్టి ఇతను నేను తొందరగా పోలీసులు పట్టుకోగలిగి అతని బార్స్ వెనకాల పంపించేస్తే అంత కుటుంబ సమాజానికి కూడా మంచి జరుగుతుంది. సార్, ఈ తరహా కేసులు ఎప్పుడైనా మీరు నెంబర్ ఆఫ్ కేసెస్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, ట్రీట్ చేస్తే వస్తుంటారండి, మా దగ్గర తీసుకొస్తుంటారు. కానీ వీళ్ళు ట్రీట్మెంట్ కూడా రారు, కొన్నాళ్ళు వస్తారు మళ్ళీ వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకు దేని మీద అది ఉండదు, తీసుకోవాలి మంచిగా బాగుపడాలనే తపన వాళ్ళకు ఉండదు. పేరెంట్స్కు పెద్దవాళ్ళకు ఉండదు, కానీ వీళ్ళకు ఉండదు. దే డోంట్ యాక్సెప్ట్. నాకేమీ ఐఎమ్ ఆల్ రైట్ అనుకుంటూ ఉంటారు. వాళ్ళకున్న మానసిక పరిస్థితిని వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయరు అనమాట. వాళ్ళను కొంచెం అది కష్టతరమైన విషయమే అలాంటి వాళ్ళని బాగు చేయడం కూడా. మరొక కోణంలో తీసుకుంటే సార్, ఆల్రెడీ తప్పు చేశాడు కాబట్టి జైలుకు పంపారు, మళ్ళీ వీడికి బెయిల్ ఇవ్వడం వల్లే కదా ఇప్పుడు 6 చనిపోయారు అనేది నడుస్తుంది. కరెక్ట్ అండి. అందుకే ఎదుర్కొన్న చట్టంలో కూడా కొంచెం లొసుగు ఉందేమని అనిపిస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళను అంత ఈజీగా బయటికి తీసుకురావడము, పూచీకత్తు మీద 20,000 పూచీకత్తుతో బయటకు వచ్చాడు, అందులో పోక్సో కేసుకు వెళ్ళిన వాళ్ళు అంత సులభంగా రారు. ఇలాంటి వాళ్ళకి నాన్ బెయిలబుల్ శిక్ష లాంటిది కింద తీసుకొస్తేనే కనీసం జైల్లో ఉంటే సమాజానికి కొంచెం కీడు జరగకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎంత లోపల ఉంటేనే అంత మంచిది. సార్, మన చుట్టుపక్కల మనలో ఉన్న వాళ్ళే కొంత అసహజంగా ప్రవర్తిస్తేనే ఇమీడియట్గా డాక్టర్కి చూపించండి అని ఒక సలహా ఇస్తూ ఉంటారు. అట్లాంటిది ఇలాంటి వాళ్ళు సొసైటీలో ఇంకా చాలామంది ఉన్నారనే భయం అందరికీ వెంటాడుతుంది. ఎలా గుర్తించవచ్చు సార్? ఇదేనండి నేను చెప్పానే, మనం చూస్తూ ఉంటాం, మన చుట్టూనే చాలామంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళకు ఒక భక్తి, ఒక పద్ధతి ఏముండదు, ఇష్టమైన తిరుగుతుంటారు. ప్రతి వీధిలో, ప్రతి ఊర్లో కూడా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటారండి. ఈ గంజా బ్యాచ్ అని, ఆల్కహాల్ అని, తర్వాత తిరిగేవాళ్ళు, ప్లాట్ఫామ్ మీద అక్కడక్కడ తిరిగేవాళ్ళు, ఇంట్లో క్రమశిక్షణ లేకుండా ఉండేవాళ్ళు, తర్వాత బ్రోకన్ హోమ్స్, ఇంట్లో తల్లిదండ్రులు ఇద్దరు లేని వాళ్ళు, లేదా ఆల్కహాలిక్ ఫాదర్స్ కానీ, ఇద్దరు పేరెంట్స్ చనిపోయిన కానీ, వీళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు అలాంటి ఏరియాలో అలాంటి వాతావరణంలో పెరుగుతూ ఉంటారు. ఒక రౌడీ గ్యాంగ్ బ్యాచ్ లాగా తిరుగుతుంటారు. అంటే పీర్స్ ప్రెజర్ అంటారు, ఆ ఫ్రెండ్స్ అలాంటి వాళ్ళే ఉంటారు వాళ్ళ చుట్టూరు కూడా.
ఈ రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్లో పొద్దున్నే ఇలా తిరుగుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళంతా ఒక బ్యాచ్ లాగా చిన్నప్పటి నుంచి అలా తయారై ఫైనల్గా ఇలాంటి స్టేజ్కి వస్తారు వాళ్ళని. కాబట్టి వాళ్ళను అటు సమాజం కంటే కూడా గవర్నమెంట్ కూడా వీళ్ళని గుర్తించి ఎప్పటికప్పుడు వాళ్ళని అందరినీ తీసుకొని ఎక్కడైనా ఈ రిఫార్మేటరీ స్కూల్స్లో కానీ ఈ జోనైల్ హోమ్స్లో కానీ పెట్టి వాళ్ళకి సరైన శిక్షణ, సరైన కొంచెం ఎడ్యుకేషన్ లాంటి ఇప్పిస్తే కొంతలో అన్నా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. సార్, ఈ రాజకుమార్ చేసిన నరమేధాన్ని చూసినాక జనాలకి లేనిపోని డౌట్లు అన్నీ వస్తున్నాయి. ఒకవేళ వీళ్ళలో సెక్సువల్ కోరికలు అదుపు దాటితే పక్కమ్మాయ మైనరా అని చూడకుండానే ఇంతలా తెగించారంటే, ఒకవేళ వాళ్ళు కంట్రోల్ తప్పితే ఇంట్లో పిల్లల పైన కూడా వాళ్ళు చేయొచ్చండి. నేను చెప్పాను కదా, వావి వరుస లేదా వయసుతో సంబంధం ఉండదు. కాబట్టి వాళ్ళకు తల్లి అయినా, పిల్ల అయినా, అమ్మమ్మైనా, నాన్నమ్మైనా, చిన్నపిల్లైనా అసలు వాళ్ళకి ఎలాంటిది ఉండదండి. ఆ విచక్షణ కోల్పోతారు. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఇమ్మీడియట్ గ్రాటిఫికేషన్ ఇడ్ అంటారు. అంటే వాళ్ళకు అనుకున్నది వెంటనే నెరవేరాలి. అది ఇంకా మిగతా దాని తర్వాత కాన్సిక్వెన్స్ గురించి ఆలోచించారు. దే డోంట్ బాదర్ అబౌట్ ద కాన్సిక్వెన్సెస్, దే విల్ డూ ద యాక్ట్. జైలుకి పోతే పోయారు అంతే, వచ్చిన తర్వాత అలా తుడిపేసుకొని వెళ్ళిపోతుంటారు అంతే. మనలాగా మిగతా మామూలు చిన్న పొరపాటు చేసి జైలుకి వెళ్తే అమ్మో ఇంకా వద్దురా బాబు అనుకుంటారు. వాళ్ళు అలా కాదు, అలా తుడిపేసుకొని మళ్ళీ అదే చేస్తారు. ఇంత భయానక వాతావరణం సృష్టించిన రాజకుమార్ని పోలీసులు కస్టడీలోకి తీసుకొని జైల్లో పెట్టినాక వీళ్ళలో ఇంకేమైనా పరివర్తన లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా సార్? అక్కడ ఇంకా రూడ్గా ప్రవర్తించే జైల్లో కూడా వీళ్ళు పూర్తిగా మారండి. సినిమాల్లో చూస్తాం ఇట్లా పూర్తిగా వీళ్ళు మారరు. వీళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ ఇంప్రిజన్మెంట్ లాగా ఇంకా అక్కడే ఉండేసి అలా చేసుకోవడం అలాంటివి తప్ప బయటకు వస్తే మాత్రం సొసైటీకి ఎప్పటికైనా వీళ్ళతో ఇబ్బంది తప్పదు.